అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి యాగం చేసిన ఒక ఫోటో, ప్రత్యేక పూజలు చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శుక్రవారం రోజు ఉదయం ఇర్రవెల్లి ఫామ్ హౌస్లో ఈ పూజ చేసినట్లుగా, దీని పేరు నవగ్రహ మహాయాగంగా బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. కేసీఆర్ యాగాలు చేయడం, పూజలు చేయడం కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమం టైంలో చాలాసార్లు చండీ యాగం, మహాయాగం లాంటి కార్యక్రమాలు చేపట్టిండ్రు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో చండీయాగం చేసిండ్రు. 2018, 2023 ఈ 2 సార్లు రాజశ్యామల యాగం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు నవగ్రహ మహాయాగం చేసిండ్రు. అసలు కేసీఆర్ పూజ చేయడం పైన చాలా చర్చలు జరుగుతున్నాయి రాజకీయాల్లో. కవిత ఈ మధ్య కాలంలోనే బెయిల్ పైన ఇంటికి వచ్చిండ్రు. సేమ్ టైం త్వరలో కేసీఆర్ బయటికి రాబోతున్నారు. కేసీఆర్ 9 నెలల ప్రభుత్వం పైన, 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన పోరాటం చేసేందుకు కేసీఆర్ బయటికి రాబోతున్నారు, జనాలను కలవబోతున్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను జనాలలో తిరిగి చెప్పబోతున్నారు అనేది ఒక ప్రత్యేకమైన చర్చ కూడా జరుగుతూ ఉంది. అయితే కేసీఆర్ ఉన్నట్టుండి ఈ పూజ కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఫొటోస్ బయటికి రావడంతోన నెక్స్ట్ కేసీఆర్ ఏం చేయబోతున్నారు? కేవలం బస్ యాత్ర కోసమో, లేకపోతే ఎక్కడనో టూర్ల కోసమో, రైతులను కలవడం కోసమో యాగం చేసిండ్రా? లేకపోతే ఇప్పటివరకు కొన్ని కోర్టు కేసులు ఫేస్ చేయడం, లేకపోతే కొంత ప్రతికూల వాతావరణాన్ని ఫేస్ చేయడం, దాంతోన ఈ పండితుల సూచన మేరకు యాగం చేసినట్టుగా కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ యాగం చేసిందంటే దాని తర్వాత ఒక పెద్ద నిర్ణయం ఉండే అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం అంటే జనంలోకి కేసీఆర్ వెళ్ళడమే. జనంలోకి కేసీఆర్ ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం 11వ తేదీ నుంచి సమావేశాలు ఉంటాయి. సమావేశాల తర్వాత కేసీఆర్ రైతుల ఇష్యూస్, రైతుల సమస్యలు బేస్ చేసుకొని ఆయన తెలంగాణ మొత్తం పర్యటించబోతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. నిజానికి ఆ టూర్కు ముందు, రైతులను కలిసే ముందు, ఒక రైతులను కలిసే కార్యక్రమానికి ముందు ఈ మహాయాగాన్ని కేసీఆర్ చేపట్టిందా అనే ఒక చర్చ ఒకటి జరుగుతున్నది. నిజానికి చాలాసార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పూజల పైన చాలాసార్లు చాలామంది విమర్శలు చేసిండ్రు. కానీ ఈ యాగాలన్నీ కూడా జనాల కోసమే చేస్తాను, నేను తెలంగాణ బాగు కోసమే చేస్తానని గతంలో చాలాసార్లు చెప్పిండ్రు. బీజేపీ వాళ్ళు హిందువులు కాదన్నప్పుడు కూడా మీకన్నా నేను ఎక్కువసార్లు యాగాలు చేసినా, మీకన్నా ఎక్కువ పూజలు చేస్తాను, నన్ను మీరు హిందువులు కాదని ఎట్లంటారని కేసీఆర్ కౌంటర్ కూడా ఇచ్చిన సందర్భాలు చాలా చూసినాం. బట్ ఇప్పుడు ఈ యాగం ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు, సేమ్ టైం ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజానికి కార్యకర్తలంతా కూడా కేసీఆర్ ఎప్పుడు వస్తారు, కేసీఆర్ ఎప్పుడు జనాలకు వస్తారు, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎప్పుడు ఆయన గలం వినిపిస్తారు, కేసీఆర్ స్టైల్లో ఎప్పుడు మళ్ళీ జనం బాట పట్టబోతున్నారు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు కార్యకర్తలంతా నిజానికి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత పార్టీ అధినేత బిడ్డ కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యిండ్రు. తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో ఒక సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాలు వరుసగా కనిపిస్తున్నాయి. జనాలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతలోనే రుణమాఫీ లాంటి ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. రైతులంతా ప్రభుత్వానికి నిరసనగా, ప్రభుత్వం పైన వ్యతిరేకతను చాటుతూ వాళ్ళంతా ధర్నాలు, నిరసనలు అవన్నీ కూడా చేసిండ్రు. ఒక పక్క నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. రైతులంతా కూడా ఇంకా రైతు భరోసా లాంటి కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ప్లస్ ఈ మధ్యకాలంలో జరిగిన ఖమ్మం ఫ్లడ్స్ విషయంలో ప్రభుత్వం సహాయం చేయలేకపోయింది, ప్రజలను సంతృప్తిపరచలేకపోయింది. ఖమ్మం ప్రజలంతా కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న విజువల్స్, వీడియోస్ అవన్నీ కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ రాబోతున్నారు అన్న సందేశాన్ని అయితే ఈ పూజల ద్వారా, ఈ ఫోటో ద్వారా పార్టీ కార్యకర్తలకు చెప్పినట్టుగా కనిపిస్తుంది. బట్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైతుల సమస్యల మీద పోరాటం కోసం త్వరలోనే కేసీఆర్ రాబోతున్నారు. కేసీఆర్ తెలంగాణ మొత్తం పర్యటించబోతున్నారు, రైతులను కలవబోతున్నారు. రైతులతో నేరుగా వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు కేసీఆర్ వినబోతున్నట్టుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇక మంచి రోజులు వచ్చినాయి బీఆర్ఎస్కి అని చెప్పే కార్యక్రమంగా ఇది చేపట్టారా, లేకపోతే కొంత కార్యకర్తల్లో ధైర్యం నింపి కొంత నెగిటివ్ షేడ్స్ నుంచి పార్టీ కార్యకర్తలను పాజిటివ్ షేడ్స్ వైపు నడిపించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ఇప్పుడు యాగం చేసిండ్రా అనే చర్చ ఒకటి నడుస్తుంది. బట్ కేసీఆర్ యాగం తర్వాత ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా
పొలిటికల్లో చర్చ జరుగుతుంది. ఒక బీఆర్ఎస్లోనే కాదు, కాంగ్రెస్లో, బీజేపీలో కూడా కేసీఆర్ యాగం చేసిందంటే ఏదో స్కెచ్ చేసి ఉంటారన్న ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ స్కెచ్ ఏంటి? ఆయన ప్రతిపక్ష నేతగా ఏం చేయబోతున్నారు? ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ప్రభుత్వం మీద ఎట్లాంటి ఫైట్ చేయబోతున్నారు? ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి ఎట్లా తీసుకోబోతున్నారు? ఎట్లాంటి కార్యక్రమం తీసుకోబోతున్నారు? ఆ కార్యక్రమం ద్వారా జనాలను ఎట్లా రీచ్ కాబోతున్నారన్న ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తుంది. బట్ దీనికి సంబంధించిన అఫీషియల్గా బీఆర్ఎస్ నుంచి ఇంకా ఆయన టూర్కి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఆయన నెక్స్ట్ తీసుకుపోయే కార్యక్రమాలు ఏ విషయాలు కూడా అఫీషియల్గా చెప్పలేదు. బట్ పార్టీలో మాత్రం కవితకు బెయిల్ రావడం, ఆ తర్వాత జరుగుతున్న పూజలు, ఇవన్నీ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఏదో ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. దీని ద్వారా జనాలకు రాబోతున్నారు. దీని తర్వాత ఇంకా పోరాటమే, మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం లాంటిది జరుగుతుందా అన్న ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ టైంలో కేసీఆర్ యాగం చేయడం అనేది పాలిటిక్స్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ యాగంలో కవిత కూడా పాల్గొన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కేటీఆర్ అయితే అమెరికాలో ఉన్నారు. పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కొంతమంది యాగంలో పాల్గొన్నారు. నెక్స్ట్ కేసీఆర్ యాక్షన్ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది, కేసీఆర్ ఏం చేయబోతున్నారని మాత్రం అంతా వెయిట్ చేయాల్సిందే. ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి మనం కూడా ఏం చెప్పలేం. బట్ కేసీఆర్ యాగం మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన పాజిటివ్ చర్చ అయితే చాలా క్లియర్గా జరుగుతుంది. ఉద్యమం టైం నుంచి కేసీఆర్ దగ్గరగా ఉండే వాళ్ళు చాలామంది ఒక మాట చెప్తారు. కేసీఆర్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కోసం మౌనంగా ఉంటారు. ఆ సొల్యూషన్ని కనుక్కొని బయటకు వస్తారు, ఆ సొల్యూషన్ చేస్తారు అనేది చాలామంది బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఆయన మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే చాలా డేంజర్ అని ఆయన దగ్గర నేతలు చెప్తూ ఉన్నారు. బహుశా ఈ మధ్యకాలంలో ఆయన మౌనంగా ఉంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాల మీద జనం బయటకు వచ్చినా కేసీఆర్ కొంత అనుకువగా ఉంటున్నారు. బహుశా ఇప్పుడు బ్లాస్ట్ కాబోతున్నారా కేసీఆర్? ఈ మౌనం తర్వాత కేసీఆర్ ఏం చేయబోతున్నారు? ఈ మౌనాన్ని వీడి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. మనం కూడా చూద్దాం ఏం జరుగుతుందో. బట్ కేసీఆర్ యాగం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.